హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. బాగా మెత్తగా ఉండి శారీలో బ్లౌజ్ పీస్ జారిపోతూ ఉంటే అసలు ఎలా కుట్టాలి అనేది చాలామందికి టెన్షన్ అండి. బుస్కలు వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడికక్కడ ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఒకసారి నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, మీరు చాలా ఈజీగా ఎంత జారిపోయే క్లాత్ అయినా స్టిచ్ చేయగలుగుతారు. ఫస్ట్ అయితే ఇలా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పీస్ ఇలా పెట్టి మీ అరచేయి ఉంటుంది కదా, ఆ అరచేయిని గట్టిగా అదిమినట్టు కాకుండా పైన ఆనిచ్చి ఆనివ్వకుండా అలా లైట్గా ఆనిచ్చి స్మూత్గా మిషన్ రన్ అవుతుంది కదా, ఆ క్లాత్ని సరి చేసుకుంటూ ఎక్కువ తక్కువ అనేది లేకుండా చక్కగా క్లాత్ని సరి చేసుకుంటూ ఆ మిషన్ రన్ అవుతుంటే దానికి మనం ఈ బ్లౌజ్ పీస్ అనేది ఇలా హ్యాండిల్ చేస్తూ ఇలా రౌండ్ తిప్పాలంతే. అంతేగాని అది ఒక పక్కన స్టిచ్ చేస్తుంటే మనం అరిచేయి పెట్టి గట్టిగా తిప్పేస్తూ గట్టిగా జరిపేస్తూ ఉన్నాం అనుకోండి, బాగా బుస్కలు వచ్చేస్తాయి. అసలు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అస్సలు బాగోదన్నమాట. ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ అరచేయితో మాత్రం అదిమేసినట్టు మాత్రం స్టిచ్ చేయొద్దు. ఇలా ఆనిచ్చి ఆనివ్వనట్లుగా అలా లైట్గా ఆనిచ్చి అది మూవ్ అవుతుంటే మన హ్యాండ్ కూడా అలా మూవ్ అవ్వాలన్నమాట. ఎక్కడైతే రౌండ్ వస్తుందో అక్కడ రౌండ్ దగ్గర ఇలా పాదం కొంచెం లేపినట్లుగా పట్టుకుని ఇలా స్టిచ్ చేయాలన్నమాట. అంతేనండి, సింపుల్, చాలా ఈజీగా మీరు ఎంత జారిపోయే క్లాత్తోనైనా సరే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎంత కొత్తగా నేర్చుకునేవారైనా సరే, ఎంత సీనియర్స్ అయినా సరే బ్లౌజ్ పీస్ మెత్తగా జారిపోతుందంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుందండి. అంటే మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అనుకోండి, అడ్జస్ట్ చేస్తూ కుట్టంగా మీకే అలవాటు అయిపోతుంది. ఫస్ట్లో చిన్న చిన్న బుస్కలు వచ్చినా అలవాటు అయిపోతుంది అనమాట. ఈ ట్రిక్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.